కర్నూలు బస్సు ప్రమాదం ఘటన విషయంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఉలిందకొండ పిఎస్ లో మరో కేసు నమోదైంది. ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్ పై కేసు నమోదు చేశారు. తాను శివశంకర్ మద్యం సేవించామని, మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిందని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం ఘటన విషయంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఉలిందకొండ పిఎస్ లో మరో కేసు నమోదైంది. ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్ పై కేసు నమోదు చేశారు. తాను శివశంకర్ మద్యం సేవించామని, మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిందని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. బస్సు ప్రమాదంలో పోలీసులు లోతైన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రిస్వామిని ప్రమాదం జరిగిన తర్వాత ఎర్రిస్వామి పరారులో ఉన్నటువంటి యువకుడు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అయితే అర్ధరాత్రి వీళ్ళు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకునేటువంటి క్రమంలో అక్కడ సిబ్బందితో కూడా మాట్లాడి వాళ్ళు మద్యం సేవించినట్లుగా కొంత అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉదయం మరుసటి రోజే పెళ్లి ఉండడంతో తనను డ్రాప్ చేయాలని ఏదైతే కోరినటువంటి నేపథ్యంలో అయితే రాత్రి బస్సులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్దామని ఎర్రిస్వామి బలవంతంగా తనను తీసుకెళ్లాడు. బైక్ మీద ఇద్దరం వెళ్తున్నటువంటి క్రమంలో మద్యం సేవించాము. తర్వాత మార్గ మధ్యలో మద్యం సేవించిన తర్వాత ఆ డోన్కు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే నిర్లక్ష్యంగా శివశంకర్ బైక్ను డ్రైవింగ్ చేస్తూ చిన్నటేకూరు దాటిన తర్వాత జాతీయ రహదారి పైన కూడా ప్రమాదశాత్తు పడిపోయారు. నేను కూడా కింద పడిపోయి ఏదైతే పక్కన ఉన్నటువంటి డివైడర్ పైన కూడా అయితే కొంచెం గడ్డి ఉండడంతో ఆ గ్రాస్లో నేను ఉండి ప్రాణాలతో బయటపడ్డాను. ఏదైతే నా ఫ్రెండ్ మాత్రం శివశంకర్ అయితే రోడ్డు పక్కన పండియడంతో అతన్ని నేను ఉచిత అప్పటికే అతను కొంతసేపటి తర్వాత చనిపోయడం జరిగింది. సో మొత్తం మీద పోలీసులు కూడా ఈ కేసు పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను మొదటగా మద్యం సేవించలేదని బుకాయించారు. అయితే పోలీసులు కూడా చాలా దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని మరింత దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. అయితే బైక్ ప్రమాదంలో చనిపోయినటువంటి శివశంకర్ పోస్ట్ మార్టం నిన్నటికి ఇంకా రాలేదు, రాత్రి వచ్చింది. సో పోలీసులు నిన్న మనకు తెలియజేసినటువంటి సమాచారం మేరకు డిఐజీ కోయా ప్రవీణ్ అయితే మరికొంతమంది కూడా అతను బైకర్ శివశంకర్ అతని ఫ్రెండ్ కూడా మద్యం సేవించలేదని అప్పటికి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు కూడా మనకు తెలియజేయడం జరిగింది. అయితే ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాత్రి వచ్చింది. రాత్రి రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా మద్యం సేవించారని కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఎర్రిస్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మృతుడు శివశంకర్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న. ప్రైవేటు ట్రావెల్స్ ను